तेलंगाना जागृति सदर कल्वकुंटला कविता ने कहा कि तेलंगाना हासिल होने के बावजूद एक बार फिर जिद्दोजहद ज़रूरी हो गई है। करीमनगर से ज़मीनी तहरीक का आगाज़ करते हुए उन्होंने ऐलान किया कि जब तक जहिदकारों को 250 गज ज़मीन, पेंशन और फलाही बोर्ड कायम नहीं किया जाता तब तक जिद्दोजहद जारी रहेगी। उन्होंने कांग्रेस हुकूमत पर वादा खिलाफी का इल्ज़ाम लगाते हुए कहा कि तहरीक शोहदा और कारकुनों को नज़रअंदाज किया जा रहा है। कविता ने कहा कि तेलंगाना की तश्कील कुर्बानियों से हुई है, मगर आज इन्हीं कुर्बानी देने वालों को इनका हक़ नहीं मिल रहा। उन्होंने वाज़ेह किया कि तहरीक पुरअमन रहेगी, लेकिन जहां मुमकिन हो ज़मीनों पर कब्ज़ा करके दबाव बनाया जाएगा। उनका कहना था कि हुकूमत ने अगर वादे पूरे ना किए तो तहरीक मज़ीद तेज़ की जाएगी, कहा, और हकीकी जिहादकारों के हुकूक हासिल करके रहेंगे। తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మంచిగా లేదా ఓకే జై తెలంగాణ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు। ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు 5 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది। ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా, ఎందుకంటే ఈ భూమి తెచ్చిందే, ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు। మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం। మీరు ఫెయిల్ అయినారు కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం। మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు, మీరు ఏదో పోలీస్ జూలుం చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు। ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు, ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది। హైదరాబాద్, రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం। ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి। జనవరి 26 అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, మళ్ళీ మాటికి డేట్ పెంచుకుంటూ పోతున్నారు తప్పితే ఇంకోటి లేదు। కమిటీలు కాదు, చేసిన కాలయాపన చాలు, తొందరగా ఉద్యమకారులకు భూమి ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ।